మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీర్కుల్లా, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబా అబ్దుల్లా వెల్లడి. వ్యాపారం జరగక షాప్ రెంట్ కట్టలేకపోతున్నాం. అనంత కాంప్లెక్స్ షాపుల యజమానుల ఆవేదన. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చోట్ల వేసిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నాసిక రకంతో నిర్మించినట్లు తేట తెల్లమవుతున్నాయి. అయితే కర్నూలు పాత బస్టాండ్ పరిధిలో సాయిబాబా టాకీస్ నుంచి బొంగుల బజార్కు వెళ్లే దారి వేసిన వేడాదికే కంకర తేలడం, గుంతలు పడడంతో పాదచారులు, వాహనదారులు, షాప్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు డ్యామేజ్ అయిందని కనకరించి రోడ్డు వేయాలని కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచపూడి సాయిబాబా, సెక్రటరీ డిఎస్ అబ్దుల్లాలు కోరుతున్నారు. అయితే మంత్రి టీజీ భరత్ రోడ్డు వేస్తానని ప్రామిస్ చేయించినట్లు వారు వెల్లడించారు. నెహ్రూ రోడ్ అనంత కాంప్లెక్స్ వదన రోడ్లు చాలా చెడిపోయినాయి సార్. రోడ్లు సరిగా లేనందుకు పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ ఈ బజారు నందు రావటమే లేదు. దానివల్ల మేము మా అంగడి బాడీలు కానీ మా వ్యాపారం చాలా జారిపోయినాయి. గిరాకు రావటం లేదు. ఆ రోడ్లని మున్సిపాలిటీ వాళ్ళని కానీ ప్రభుత్వం కానీ మేము వినిపిస్తున్నాము. మీరు రోడ్లు బాగు చేసి మాకు సహకరించవలని అని కోరుకుంటున్నాము. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాను. నా పేరు పంకజ్ కుమార్ జైన్ సార్. నమస్కారం అండి. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ డిఎస్ అబ్దుల్లా మాట్లాడుతున్నాను. గత 4 సంవత్సరాల కిందట ఇక్కడ కొత్తగా రోడ్డు వేశారండి. కానీ ఆ రోడ్డు వేసినప్పుడు కూడా ఒక నెల 2 నెలల దాకా ఈ రోడ్డు వేస్తే మనకు అందరికి బాగా ఉపయోగం ఉందండి. అందరి షాప్ వాళ్ళు వ్యాపారం లేకున్నా ఆ రోడ్డు బంద్ అయితే కూడా వ్యాపారం దెబ్బతిన్నా మనకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగంగా ఉంటుందని ఆశించి చాలామంది వ్యాపారం లేకున్నా అలాగే ఉన్నారు షాపులలో. కానీ ఇప్పుడు ఆ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరం కూడా బాగలేదు. రోడ్డు అంతా కంకర తేలి బయట రోడ్డు వచ్చేసి వానలు పడితే నీళ్లు నిలబడి పబ్లిక్ జనాలు నడుస్తుంటే ఎక్కడ గుంత ఉందో తెలియదు. ఆ వాటర్ మురికి వాళ్ళని వాటర్ అంతా జనాల మీద పడి కొందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా ఇరుక్కున్నారు. కొన్ని చిన్న చిన్న రాళ్ళు టైర్లకు తగిలి వచ్చి అద్దాలు కూడా తగ్గుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఇక్కడ. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనము మన టీజీ భరత్ గారి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో మేము విన్నపించడం ఏమంటే మనకి ఈ రోడ్డు బాగా చేయించి మనకు ఉపయోగంగా వచ్చినట్టు చేయాలని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. మేము నెహ్రూ రోడ్ నుంచి కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచమడుగు సాయిబాబా గారిని మాట్లాడుతున్నాను. గత కొద్ది కాలంగా అంటే దాదాపు 4 సంవత్సరాల ముందు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరము 2 నెలల లోపలనే రోడ్ అంతా స్మాష్ కావడం జరిగింది. అది ఎందుకు జరిగిందో స్టీరింగ్ లేకనా మళ్ళా కాంట్రాక్టర్ ప్రాబ్లమా అది మనకైతే తెలియకుండా కూడా 2-3 సార్లు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే వానాకాలం వస్తే ఎక్కడ గుంట ఉందనే తెలియదు, ఎక్కడ రోడ్డు ఉన్నాయని తెలియదు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రజల కొరకు మేము టీజీ భరత్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారికి చెప్పడం కూడా జరిగింది. అది వరకు చెప్తే వాళ్ళు మీకెందుకు, నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ వారికి కూడా విన్నవించుకుంటున్నాం ఏమంటే, మీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాకు ఈ ప్రజల వద్దకు పాలన అనేది మీరు
చాలా చక్కని ఆర్గనైజేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు మాకు కనికరించి ఈ రోడ్డును డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ఇంతకుముందు మన మసీద్ రాధాకృష్ణ డైరెక్టర్ మసీద్ కాడ నుంచి కింద ఎలుపురాయని మాట వరకు రోడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అదొక్కటి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటాను. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని గారెపల్లి, నీర్కుల్ల, తొగరాయి గ్రామాల PACSలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఎమ్మెల్యే మాట్లాడారు. బాబు సంచిదే వస్తుంది బిడ్డ అవాలేవరు అవి అక్కడ సంచి అదేది డబ్బా అది తీసేసి అటు అట్టాల రమేష్ సెంటర్ ఇన్ఛార్జ్ ఇవ్వలే లైన్లో పోరిస్తాం. పట్టుకోను గడి ఏదో చెప్పు వాళ్ళని కూడా బదనాలు చేద్దారు మేము ఆగి మ్యాచర్ కూడా వచ్చేస్తారు మ్యాచర్ దగ్గర ప్రపంచ మానవాళికి ప్రేమ, శాంతియుత మార్గాలను బోధించిన లోకరక్షకుడు యేసు క్రీస్తు జగతి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిల్వ వేయబడిన ఆ మహనీయుడి త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే. గోదార్ఖని పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరిమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక్కడి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శిల్వపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను స్మరించుకున్నారు. పాట పాడుతూ నలుగురి 7 మాటల్లో నలుగురు వారికంటే కాబట్టి సమయమును చాలా ప్రాముఖ్యము. వాక్యం చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేయకూడదు. అందుకు దాంట్లో ఇంత లేట్ అయిపోయింది. ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నటువంటి శుభదినము, శుభగడియ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని ఘనత, మహిమ, ప్రభావము ఈ గుడ్ ఫ్రైడేకు, మంచి శుక్రవారానికి ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే లోక మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము పొందుట కొరకే పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. మానవుడు చేసిన తప్పిదములు, మానవుడు చేసిన పాపములు, మానవుడు చేసినటువంటి ప్రతి నీచమైన క్రియ కొరకు ఆయన బలియాగమయ్యాడు యేసు ప్రభువు వారు. అందుకొరకే నీ గొర్రెపిల్ల రక్తం వల్ల కానీ, మేకపిల్ల రక్తం వల్ల కానీ పాప విమోచన లేదు. నీ అందరి వరకు లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా నేను
యేసు ప్రభువారు చెప్పి ఆయన చివరి సమయంలో ఆ శిలువ మీద 7 మాటలు పలికి ప్రపంచానికి గొప్ప సూక్తిని చెప్పినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ గుడ్ ఫ్రైడే గురించి అందరూ కూడా తెలియజేసిన కాదు, కానీ ఈరోజు మనం మీలో ఉన్నటువంటి మంచిని చేకూర్చుకొని మంచిని చేపట్టి మనందరం కూడా యేసు ప్రభువు అనే ఆయన సాక్షులుగా ఆయన బిడ్డలుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. కుప్పంలో రౌడీ షీటర్ వీరంగం. కుప్పంలో రౌడీ షీటర్ దాడి. మెకానిక్ మృతి. కుప్పం గూడుపల్లె మార్గంలో IRM డిగ్రీ సమీపంలో సంఘటన. కుప్పంలో రౌడీ షీటర్ దాడి. మెకానిక్ మృతి. పరిగెత్తే నీదేంటి సెక్యూరిటీ ఉండే అన్న అయిపోయినా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామానికి చెందిన పుట్ట వీర వెంకటరమణ 30 మండలంలోని కొత్తగూడెంలోని నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా కృష్ణపాలెంపై వద్దపై రోడ్డు ఆరబోసిన ధాన్యం కళ్ళలపై కప్పిన బరకం కింద ఉన్న రాయి తగిలి తలకు తీవ్ర గాయం కావడంతో హైవే పోలీస్ గోపాల్పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొందరు రైతులు ధాన్యాన్ని రహదారిపై ఆరబోసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడం, నల్లని బరకాలు కప్పడం, రాళ్లను వాటిపై ఉంచడం వల్ల రాత్రి సమయంలో వాహన చోదకులు పలు ప్రమాదాలు జరుగుతూ క్షతగాత్రులు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని పలువురు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి జూపల్లిని తులం బంగారం ఎప్పుడిస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులపైకి దౌర్జన్యంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, దీంతో బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు హామీలు అమలు చేయమంటే లాఠీ చార్జ్ చేపిస్తున్నారంటూ జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆయన కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేశారని, అక్రమంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి దొంగల
కుప్పం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సిఇఓ సురేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి కుప్పం మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది ఫైర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 400 మంది పాఠశాల విద్యార్థులు మరియు అగస్త్య ఫౌండేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మన తమ్ముడు చెప్పినాడు ఆక్సిజన్ కావాలి సార్ అని. ఇక్కడ 3 వస్తువులు వచ్చినాయి. ఏం 3 వస్తువులు? ఇక్కడ ఫ్యూయల్ ఏది? పెట్రోల్. హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? మామూలు వచ్చి అందించాడు హీట్. దాంతోపాటు అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఉంది, ఫైర్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఫైర్ ప్రొటెక్ట్ చేసానికి ఏం చేశాడు? పైన పెట్టి మూత మోసినాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫైర్ ప్రొటెక్ట్ అయిపోయింది. చూడండి, ఇదే సిచ్యువేషన్ లో మన డే టు లైఫ్ లో మీరు ఎక్కడైనా ఉన్నారు, ఏదైనా సిచ్యువేషన్ సరిగా ఉంది, ఇలాంటి ఏదైనా ఫైర్ నీళ్ళు అయింది, మీరు నీళ్లు పెట్టి ఆఫ్ సిచ్యువేషన్ లో 1 లీటర్ ఆయిల్ పెట్టుకున్నారు, అమ్మేం చేసింది మీరు నూనె తాగిందని చెప్పేసి ఏం చేశారంటే కొద్దిగా వేసి నూనె మళ్ళా మీరు ఏం చేశారు? ఇమ్మీడియట్ గా వాటర్ ఎత్తి వేశారు. ఇప్పుడు ఫైర్ అయిపోయింది. చాలు పొగొస్తుంది, పొగొచ్చేస్తుంది. ఫైర్ అవుతే మనకేం తెలుసు? వాటర్ ఎత్తి పోయాలి. ఆ వాటర్ ఎత్తి పోయేసే సిచ్యువేషన్ లో ఎప్పుడు అవుతుంది? మీరు లేట్ చేస్తే ఇది జరిగేది. రామంటే
గ్యాస్ ఆన్ చేస్తానంటే ఇమీడియట్గా అంటించాలి. స్ప్రెడ్ అవుతుంది పక్కకి. ఉండు నేను అంటించాలి. కన్స్యూమర్స్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి గ్రీన్కో అప్పర్ పవర్ ఇంటేక్ ప్రాజెక్టును ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎండీ చెలమల శెట్టి అనిల్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. मैंने सर ये देख रहे हैं, ये वाला कैप्चर वाला प्रोजेक्ट जो देख पैन करना Any renewable energy can store energy and draw energy. Like our own backup, we don't know where it is stored. It comes like that. Every RE generator and consumer can connect to our cloud storage and By whole software. Only software. They wherever they're connected, they supply whenever they have, and they ask whenever they want in 24 hours. And nowhere else can be done as well. Very good. We invested until now more than 1 lakh crores. Now we further invest 1.5 crores in 1 lakh crores into storage in ammonia and hydrogen. I mean, I have taken a big risk, but you are. Sir, when we started, sir, I remember when we first time when we went to CA with the presentation, they said pump storage will take 8 years, 10 years, how can you bring not years? And I was explaining efficiency. The reservoirs are so close and water system is short. No friction losses. Friction losses. 81%. More how it will be lost means. When water has to flow through those tunnels and all. The energy deposit water is top of the hill. Water going bottom of the hill. Sir, here the uniqueness, sir, the two reservoirs, they keep. From here electricity is generated there. Yes, sir. That's the power house, sir. There we going 90 down, sir. बाकी लोग थोड़ा पीछे. So as pipe is going, sir. No. There water is going as lower as well. Wind there. And it will come again. Again. That's not why we saw that. Yes. So we'll do powerhouse later. You want to go out of the right. Here how it flows. Here there is a pipe. No, that's Yeah, pipe. Yes. Each one pipe has got a gate. Gate goes how water flows then. But by gravity. How actually welcome, happens fast down system of gravity force. As the high it is, अच्छा फोटो लेना है इसमें. top actually we have both force to come on to it. Like that, as water gets generated. Sir, photo, sir. Very well done. No. सर फोटो Sir, photo, sir. Good picture. Double We knows all my interest to show గురువారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ కిన్నెరపు ఉమా 30 సంవత్సరాలు, భర్త కుమారస్వామి నర్సంపేట, కొయ్యాల రమేష్ 30 సంవత్సరాలు, తండ్రి సుదర్శన్ బాంచిపేట్, కొయ్యాల నితిన్ 19 సంవత్సరాలు, తండ్రి రమేష్ బాంచిపేట్ కేసనపల్లి, విక్రమ్ 36 సంవత్సరాలు, తండ్రి సత్యనారాయణ అను వ్యక్తులని అదుపులోకి తీసుకొని వ్యభిచార గృహంలోని 2 మహిళలను కాపాడడం జరిగింది. రైడ్లో భాగంగా 29 HIV పరీక్ష కిట్లను, కండోమ్ ప్యాకెట్లను, 5 సెల్ ఫోన్లు, 1 2 వీలర్, నగదు 2750 రూపాయలను స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడిలో కె శ్రీధర్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ ఓ కృష్ణ, కానిస్టేబుల్ బి రాజు, కె నరేష్, ఎం గణేష్ పాల్గొన్నారు. बैग में
స్టూడెంట్ ఎక్కడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.